గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్ కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక మోడల్ పేపరు సైకాలజీ చూద్దాం. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆప్షన్ 1 అభ్యసనం మరియు పునరుద్ధరణం. ఆప్షన్ 2 ప్రోత్సాహం మరియు బహుమతులు. ఆప్షన్ 3 పరిశీలన మరియు ప్రేరణ. ఆప్షన్ 4 అన్వేషణ మరియు అనుభవం. కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ మరియు అనుభవం. నెక్స్ట్ పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ. ఆప్షన్ 1 శైశవ దశ. ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. వాగుడుకాయగా పిలువబడే వికాస దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. ఆప్షన్ 2 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. ఆప్షన్ 4 వ్యక్తాంతర ప్రజ్ఞ. సాంఘిక నేర్పరులు అనేది వ్యక్తాంతర ప్రజ్ఞ కలవారిని అంటారు. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త అధీనంలో ఉండే చరం. ఆప్షన్ 1 స్వతంత్ర చరం. ఆప్షన్ 2 పరతంత్ర చరం. ఆప్షన్ 3 ప్రయోగ చరం. ఆప్షన్ 4 జోక్య చరం. ఆప్షన్ 1 స్వతంత్ర చరం. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తిట్టాలని లేదు. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ. ఆప్షన్ 2 ఉపగమ పరిహార. ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార. ఆప్షన్ 4 పరిహార. ఆన్సర్ పరిహార. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 4 వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్ 1 పరిపక్వత. ఆప్షన్ 2 ఆనువంశికత. ఆప్షన్ 3 పరిసరాలు. ఆప్షన్ 4 అభ్యసనం. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం పరిసరాలు. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను
అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రజ్ఞ. ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ. ఆప్షన్ 2 శాబ్దిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ. ఆప్షన్ 4 సాంఘిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం, అపనమ్మకం. ఆప్షన్ 2 శ్రమించటం, న్యూన్యత. ఆప్షన్ 3 ఉత్పాదత, స్తబ్దత. ఆప్షన్ 4 చిత్తశుద్ధి, నిరాశ. శ్రమించటం, న్యూన్యత, న్యూనం. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలోని రక్షణ తంత్రం. ఆప్షన్ 1 ఉదాత్తీకరణం. ఆప్షన్ 2 ప్రక్షేపణం. ఆప్షన్ 3 ఏతుకీకరణం. ఆప్షన్ 4 తదాత్మీకరణం. ఆప్షన్ 4 తదాత్మీకరణం. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయటానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్ 1 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఆప్షన్ 2 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఆప్షన్ 3 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఆప్షన్ 4 ది వినిలాండ్ సోషియల్ మెచ్యూరిటీ స్కేల్. ఆప్షన్ 1 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని అధీనంలో జరుగుతాయి. ఆప్షన్ 1 కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఆప్షన్ 2 ప్రత్యక్ష నాడీ వ్యవస్థ. ఆప్షన్ 3 స్వయం శోధిత నాడీ వ్యవస్థ. ఆప్షన్ 4 పరదీయ నాడీ వ్యవస్థ. స్వయం శోధిత నాడీ వ్యవస్థ. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. అనుకూల బదలాయింపు. ఎబ్బింగ్హౌస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాలు అనంతరం ప్రయోజ్ఞని విస్మృతి శాతం. ఆప్షన్ 1 27%. ఆప్షన్ 3 37%. ఆప్షన్ 4 47%. ఆప్షన్ 4 66%. కరెక్ట్ ఆన్సర్ 37 or 47. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం నిష్క్రియాత్మకమైనది. ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 3 బట్టి స్మృతి. ఆప్షన్ 4 సంసర్గ స్మృతి. క్రియాత్మక స్మృతి.
మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. ఆప్షన్ 1 ఆత్మ ప్రస్తావన అవసరం. ఆప్షన్ 2 రక్షణ అవసరం. ఆప్షన్ 3 ప్రేమ సంబంధిత అవసరం. ఆప్షన్ 4 గుర్తింపు గౌరవం. రక్షణ అవసరం. క్రింది వన్లో భావావేశ రంగమునకు చెందనిది. ఆప్షన్ 1 సునిశ్చితత్వం. ఆప్షన్ 2 గ్రహించటం. ఆప్షన్ 3 శీల స్థాపన. ఆప్షన్ 4 వ్యవస్థాపన. ఆప్షన్ 1 సునిశ్చితత్వం భావావేశ రంగమునకు చెందనిది. సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 అభ్యసనం ప్రయోజనాత్మకమైనది. ఆప్షన్ 2 అభ్యసనం గమ్య నిర్దేశకమైనది. ఆప్షన్ 3 అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ. ఆప్షన్ 4 అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది. అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది. సరికానిది. సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం ఆప్షన్ ఉద్దీపన సామాన్యీకరణం. ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ 3 విరమణం. ఆప్షన్ 4 ఆయత్న సిద్ధ స్వాచ్యం. ఆప్షన్ 1 ఉద్దీపన సామాన్యీకరణం. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ పోల్చటం. ఆప్షన్ 2 విశ్లేషణ. ఆప్షన్ 3 సంశ్లేషణ. ఆప్షన్ 4 వివేచన. పోల్చటం. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త. కోహ్లర్, చోమ్స్కీ, బండోరా, ఫ్రాయిడ్. బండోరా. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఆప్షన్ 1 పురోగమన అవరోధం. ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. ఆప్షన్ 3 దమనం. ఆప్షన్ 4 అపసామాన్య విస్మృతి. పురోగమన అవరోధం. మంత్రణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయని ప్రతిపాదికపై నిర్మించబడ్డ మంత్రాణం. ఆప్షన్ 1 నిర్దేశక మంత్రణం. ఆప్షన్ 2 అనిర్దేశక మంత్రణం. ఆప్షన్ 3 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం. ఆప్షన్ 4 మిశ్రమ మంత్రణం. నిర్దేశక మంత్రణం. సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. బుద్ధి మాంద్యులైన పిల్లలు. ఆప్షన్ 2 ప్రతిభావంతులైన పిల్లలు. ఆప్షన్ 3 శ్రావణ వైకల్యం గల పిల్లలు. ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం గల పిల్లలు. ప్రతిభావంతులైన పిల్లలు. కృత్య నిర్వహణకు సంబంధించి సరైన ప్రవచనం.
ఆప్షన్ 1 ఇది విద్యార్థులకు సవాలుగా విలువ రాదు. ఆప్షన్ 2 విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. ఆప్షన్ 3 విద్యార్థుల మధ్య సహకారాన్ని ఇది ప్రోత్సహించరాదు. ఆప్షన్ 4 విద్యార్థులు తమకు అవసరమైన సౌకర్యాలను తామే సమకూర్చుకోవాలి. విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువు ఆధారంగా మూర్త నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం. ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, ప్రాతినిధ్య అనుభవాలు, కల్పిత అనుభవాలు, క్షేత్ర సందర్శనలు, అభ్యసన పర్యటనలు. ఆప్షన్ ఏబిడిసి, ఆప్షన్ 2 ఏబిసిడి, ఆప్షన్ 3 ఏసిబిడి, ఆప్షన్ 4 ఏడిబిసి. ఆప్షన్ 3 ఏ ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు, ప్రాతినిధ్య అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర సందర్శనలు, అధ్యయన పర్యటనలు. బాలల హక్కుల పరిరక్షణ దినము. ఆప్షన్ 1 అక్టోబర్ 20, ఆప్షన్ 2 అక్టోబర్ 8, ఆప్షన్ 3 నవంబర్ 14, ఆప్షన్ 4 నవంబర్ 20. నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం. ఆప్షన్ 1 30%, ఆప్షన్ 2 40%, ఆప్షన్ 3 20%, ఆప్షన్ 4 10%, ఆప్షన్ 3 20%. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది. ఆప్షన్ 1 భావన పరమైన లోతైన అవగాహన ఏర్పడాలి. ఆప్షన్ 2 సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి. వివిధ బలహీన వర్గాలపై స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి. ఆప్షన్ 4 భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. ఆప్షన్ 4 భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. ఇది సరికాని భావన. అభ్యసన ప్రక్రియలో సోపానాల వరుస క్రమము. ఏ లక్ష్యాలు నిర్ధారించుకోవటం, గమ్యాలు విజయవంతంగా చేరుకోవటం, అవసరం ఏర్పడటం, లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవటం. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 బిసిడిఏ, ఆప్షన్ 3 సిఏడిబి, ఆప్షన్ 4 డిఏఏసి. ఆప్షన్ 3 అవసరం ఏర్పడడం, లక్ష్యాన్ని నిర్ధారించుకోవటం, లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవటం, గమ్యాన్ని విజయవంతంగా
చేరుకోవటం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఈ బిట్స్ ఎలా ఉపయోగపడ్డాయో కామెంట్ చేయండి. దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.